తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 4లో ఎపిసోడ్ 12, ఎపిసోడ్ 13 గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ 12, 13 అనేది ఎంత మేజర్ ఎపిసోడ్ అంటే మొత్తం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో మనం అసలు కలలో కూడా ఊహించని ఒక పరిణామం జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు హోవార్డ్ రోర్కు చాలా సాత్వికుడుగా, ఎవరేమన్నా పట్టించుకునే విధంగా, చాలా మౌనంగా, ప్రశాంతంగా ఒక యోగిలాగా వెళ్తాడు కదా. ఫర్ ద ఫస్ట్ టైం హోవార్డ్ రోర్కి ఎలా తిరగబడతాడంటే దాన్ని మనం కలలో కూడా ఊహించం. సో ఎపిసోడ్ 12 and 13 మొదలు పెడదాం. సో ముందుగా ఎపిసోడ్ 12, 13లో ఏం జరుగుతుందంటే, మొట్టమొదటి విషయం, ఏదైతే కోల్డ్ స్టోన్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఉందో అది తాను డిజైన్ చేసిన డిజైన్ ప్రకారమే ఖచ్చితంగా అది కట్టాలి అని ఒక షరతు మీద తన ప్లాన్ని పీటర్ కీటింగ్కి ఇచ్చాడు కదా. సో పీటర్ కీటింగ్ ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి మొత్తానికి కంప్లీట్ చేస్తాడు. సో కంప్లీట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, అందులో 50% ప్లాన్ చేంజ్ చేస్తారు, ఓన్లీ 50% మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ విషయం పీటర్ కీటింగ్ తెలుస్తూనే ఉంటుంది, చాలా వరకు ఆపటానికి ప్రయత్నిస్తాడు. కానీ తాను ఆపటానికి చేసే ప్రయత్నాలు ఏవి సఫలం కావు. ఎందుకు అంటే అది మొత్తం ఎల్స్వర్త్ M2He అనే ఒక వ్యక్తి చేతిలో నడుస్తుంది. ఎల్స్వర్త్ M2He కింద పనిచేసే గార్డ్ ప్రిస్కాట్, గస్ వెబ్, వీళ్ళిద్దరూ సహా ఆర్కిటెక్ట్లుగా పీటర్ కీటింగ్తో పనిచేశారు కాబట్టి వాళ్ళు కూడా అందులో చేతులు పెట్టి మొత్తానికి హోవార్డ్ రోర్కు డిజైన్ చేసిన ప్లాన్ మొత్తం పాడైపోతుంది. సో ముందుగానే అనుకున్న షరతు ప్రకారం పీటర్ కీటింగ్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చాలా బాధపడుతూ హోవార్డ్ రోర్క్ దగ్గరికి వెళ్తాడు. హోవార్డ్ రోర్క్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, సారీ రోర్క్, నువ్వు అన్నదే నిజమైంది. గవర్నమెంటు ఎల్స్వర్త్ M2He, తన కింద పనిచేసే అనుచరులు గార్డ్ ప్రిస్కాట్, గస్ వెబ్, ఇంకా ఎంతోమంది గవర్నమెంట్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కలిసి మన ప్లాన్ని మనకు తగ్గట్టుగా ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు. సో నన్ను దీనికి క్షమించు. ఇప్పుడు ఏం చేద్దాం, నీకు కావాల్సిన డబ్బు ఈ డిజైన్ చేసినందుకు నీకు ఇవ్వమంటావా ఒకటి, లేదా గవర్నమెంట్ మీద కేసు వేయాలి అని అంటాడు. దానికి హోవార్డ్ రోర్క్ ఏం చెప్తాడంటే, గవర్నమెంట్ మీద మనం కేసు వేయలేము, వదిలేసాయి. 2, పీటర్, నీ విషయంలో తప్పు నువ్వు ఒక్కడివే చేసినట్టుగా నువ్వు భావించొద్దు. ఎందుకంటే నీతో పాటు తప్పు కూడా నేను చేశాను. నువ్వు ఎలా అయితే ఇప్పుడు గిల్ట్గా ఫీల్ అవుతున్నావో నీతో పాటు నేను కూడా గిల్ట్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో నా తప్పు కూడా ఉంది, నీ జీవితం ఇలా అవ్వటానికి నా తప్పు కూడా ఉంది. దానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటి నువ్వు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నీ కాలేజ్ డేస్లో ఉన్న మెయిన్ ప్రాజెక్టులన్నిటినీ నేను చేసి ఉండకుండా ఉండాల్సింది, ఆ రోజు నీకు సహాయం చేయకుండా ఉండాల్సింది. 2, నువ్వు కట్టిన మొట్టమొదటి బిల్డింగ్ ఆర్కిటెక్ట్ అయిన తర్వాత దానికి నేను సహాయం చేయకుండా ఉండాల్సింది. తర్వాత కాస్మోస్ లోట్నిక్ అనే బిల్డింగ్కి నేను డిజైన్ చేసి నీకు ఇవ్వకుండా ఉండాల్సింది. ఇప్పుడు కోల్డ్ స్టోన్ హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా నేను నీకు ఇవ్వకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఒక మనిషి సహాయం అడగకూడనివి, సహాయం ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగకూడనివి కొన్ని విషయాలు ఉంటాయి. కానీ నీ విషయంలో నేను అది పాటించలేదు, నీకు సాధ్యమైనంత వరకు సహాయం చేశాను. ఇలా చేయటం వల్ల ఏమైందంటే, కేవలం ఒక సర్క్యూట్, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో స్థాయికి మించి కరెంటును పాస్ చేయటం వల్ల ఫ్యూజ్ ఎగిరిపోయింది. అట్లానే నీ అర్హతకు మించి భారాన్ని నీ తల మీద నేను మోపటం వల్ల చివరికి నీ జీవితం ఇలా అయిపోయింది. ఇందులో నాకు కూడా బాగా ఉంది. ఖచ్చితంగా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడొద్దు అని చెప్పి పీటర్ కీటింగ్ని ఇంటికి పంపిస్తాడు. సో హోవార్డ్ రోర్క్ డైరెక్ట్గా కార్ వేసుకొని డొమినిక్ ఫ్రాంక్లిన్ దగ్గరికి వెళ్తాడు. డొమినిక్, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? ఏదైతే కోల్డ్ స్టోన్ హౌసింగ్ ప్రాజెక్ట్ బిల్డింగ్ కట్టారో
రేపు నువ్వు 11:30కి అర్ధరాత్రి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ ముందు కారు పార్క్ చేసిన తర్వాత నువ్వు పక్కనే ఉన్న ఒక చిన్న లోయలోకి నువ్వు వెళ్ళాలి. ఆ లోయలోకి నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ఒక శబ్దం వినపడుతుంది. ఎప్పుడైతే ఆ శబ్దం వినపడుతుందో ఆ శబ్దం వినపడగానే నువ్వు పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి రా. ఎప్పుడైతే నువ్వు కారు దగ్గరికి వస్తావో ఆ కారు ఎలాంటి స్థితిలో ఉందో అలాంటి స్థితిలో నువ్వు ఉండాలి, గుర్తుపెట్టుకో అంటాడు. వెరీ వెరీ మీనింగ్ఫుల్ అండ్ పవర్ఫుల్ డైలాగు. నువ్వు తిరిగి వచ్చేసరికి కారు ఏ స్థితిలో అయితే ఉందో ఇంచుమించుగా అదే స్థితిలో నువ్వు కూడా ఉండాలి, గుర్తుపెట్టుకో, నీకు అర్థమైందా అని అడుగుతాడు. ఎస్ రోర్క్, నాకు అర్థమైంది అని చెప్తుంది. అనుకున్నట్టుగానే తర్వాత రోజు 11:30కి కారు ఆ కోల్డ్ స్టోన్ హౌసింగ్ ప్రాజెక్ట్ ముందు ఆపిన తర్వాత పరిగెత్తుకుంటూ లోయలోకి వెళ్తుంది. లోయలోకి వెళ్ళిన తర్వాత తాను లోయలోకి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఆకాశంలో ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఎప్పుడైతే ఆ శబ్దం వస్తుందో ఆకాశం మొత్తంలో పెద్ద వెలుగులు వస్తాయి. ఆ వెలుగుల్లో మంటలు వస్తాయి. ఆ మంటలు వచ్చిన మరుక్షణం తాను పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వస్తుంది. ఆ కారు మీద ఎన్నో రకమైన ఇనప రాడ్లు పడి ఆ కారు అంతా ధ్వంసం అయిపోతుంది. పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కారు సీట్లో కూర్చొని ఆ కారులో ఉన్న చిన్న చిన్న గాజు పెంకులు తీసుకొని మెడ మీద, చేతి మీద, కాళ్ళ మీద కోసుకుంటుంది. ఇదే టైంలో ఆ మెడ మీద కోసుకున్నప్పుడు మెడ దగ్గర కొన్ని వెరీ క్రిటికల్ అండ్ సెన్సిటివ్ నరాలు కట్ అవుతాయి. సో దానివల్ల తాను స్పృహ కోల్పోతుంది. పోలీసులు వస్తారు, తనని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? కోల్డ్ స్టోన్ హౌసింగ్ ప్రాజెక్ట్ని హోవార్డ్ రోర్క్ పేల్చి పడదొబ్బాడు ఫర్ ద ఫస్ట్ టైం. ఏంట్రా ఇన్నాళ్ళు హీరోయిజం రావట్లేదు అనుకున్నాను నేను. ఒక హీరో క్యారెక్టర్ ఇది కదా, ఏంది ప్రతిదానికి మౌనంగా ఉంటాడు అని పేల్చి పడదొబ్బాడు. కేజీఎఫ్ సినిమాలో గనక హీరో ఎలా అయితే పేల్చి పడదొప్పుతాడో, కబాలి సినిమాలో గనక ఫస్ట్ హీరో రజనీకాంత్ సీట్ బెల్ట్ పెట్టుకొని తన ఫ్రెండ్కి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పి డైరెక్ట్గా రౌడీ మీదకి కారుని తీసుకెళ్తాడో, మన చెన్నకేశవరెడ్డి బాలకృష్ణ సినిమాలో విజిలేస్తే సుమోలు ఎట్లా పైకి లేస్తాయో కరెక్ట్గా బిల్డింగ్కి వెనకాల చెరువు దగ్గర నుంచొని రిమోట్ ఆన్ చేస్తే మొత్తం అన్ని కోట్లు పెట్టి కట్టిన బిల్డింగ్ పేలిపోయి ముక్కలు అయిపోతుంది. దట్ ఈజ్ హీరో. ఒక మంచి వాడికి కోపం వస్తే దాని రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది ఇదే నిదర్శనం. చెడ్డవాడికి కోపం రావటం సహజం, మూర్ఖుడికి కోపం రావటం సహజం. కానీ ఎవడైతే ఒక యోగిలాగా ఉంటాడో, ఎవడైతే ఒక మునిలా ఉంటాడో, ఎవడైతే ఒక ఋషిలా ఉంటాడో, ఎవడైతే మంచివాడో వాడికి గనక కోపం వస్తే, సో ఒక మంచివాడికి కోపం వస్తే ఎలా ఉంటుంది అనటానికి ఈ చర్య నిదర్శనం. సో పోలీసులు వస్తారు. బిల్డింగ్ పేలిపోయిన తర్వాత డొమినిక్ ఫ్రాంకిన్ని తీసుకొని హాస్పిటల్కి పంపిస్తారు. సో ఇది అసలు ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అని మొత్తం వెతుకుతూ ఉండగా బిల్డింగ్కి కరెక్ట్గా పక్కనే నుంచొని జోబులో చేతులు పెట్టుకొని హోవార్డ్ రోర్క్ నుంచుంటాడు ఇట్లానే స్టైల్గా. ఇది నువ్వేనా చేసిందంటే నేనే చేశాను అంటాడు. ఎందుకు చేశామంటే ఇప్పుడు చెప్పను, నేను కోర్టులో చెప్తాను అంటాడు. పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు హోవార్డ్ రోర్క్ని. డొమినిక్ ఫ్రాంకిన్ హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత హోవార్డ్ రోర్క్ పోలీస్ స్టేషన్లో ఉంటే గైల్ వైనాండ్ వెళ్ళి తీసుకొస్తాడు హోవార్డ్ రోర్క్ని. తీసుకొచ్చిన తర్వాత హోవార్డ్ రోర్క్తో డొమినిక్ ఫ్రాంకిన్ బెడ్ మీద ఉండి మాట్లాడుతూ ఉంటుంది. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు యాక్చువల్ సీన్ ఇక్కడ ఉంటుంది. ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు సంతోషమేనా అని అడుగుతుంది. అప్పుడు రోర్క్ అంటాడు, ఇదంతా నేను ఎందుకు చేశానో నీకు అర్థమైందా అంటాడు. నాకు అర్థం కాలేదు అని చెప్తుంది. ఒకవేళ నిన్ను గనక ఆ టైంకి నువ్వు అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే నేను బిల్డింగ్ని పేలుస్తానో, ఆ పేల్చిన తర్వాత నువ్వు గాయాలు చేసుకొని ఆ కారులో కూర్చో అనే పని నీకు ఈరోజు నేను అప్పచెప్పి ఉండకపోతే నువ్వు ఇంట్లో ఉండేదానివి, నేను ఈ బిల్డింగ్ పేల్చేసేవాడిని. పేల్చేసిన తర్వాత నువ్వేం చేసేదానివి అని అడుగుతాడు. సో నిన్ను పోలీసులు తీసుకెళ్తారు కాబట్టి ఖచ్చితంగా నేను వైనాండ్ను వదిలిపెట్టి వచ్చి నువ్వు కట్టిన ఎన్రైట్ హౌస్లో నీతో పాటే, నువ్వు ఎటు వెళ్తే అటు నీతో పాటే ఉండటానికి అన్నీ వదిలేసి నీ దగ్గరకు వస్తాను, వచ్చి ఉండేదాన్ని అంటుంది. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు నీకు ఈ పని అప్పచెప్పాను?
ఖచ్చితంగా నేను ఆ బిల్డింగ్ని పేల్చేస్తాను. పేల్చేసిన తర్వాత నన్ను పోలీసులు తీసుకెళ్తారు. దాని తర్వాత నేను ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. దానివల్ల చాలా పరిణామాలు ఎదురవుతాయని నాకు తెలుసు. కానీ వీటన్నిటిని చూసి నువ్వు తట్టుకోలేవు. ఖచ్చితంగా నువ్వు గైలు వైనాడును వదిలేసి నా దగ్గరకు వస్తావు. ఎప్పుడైతే గైలు వైనాడును వదిలేసి నా దగ్గరకు వస్తావో ఖచ్చితంగా నా కష్టాలని నీకు కూడా నేను షేర్ చేసినట్టు అవుతుంది. నా కష్టాలను నీకు కూడా ఇచ్చినట్టు అవుతుంది. అలా నాకు అవ్వటం ఇష్టం లేదు. అందుకే కరెక్ట్గా ఆ టైంకి నేను అక్కడ ఉండమన్నాను. ఇప్పుడు ఇందులో నీకు ఎటువంటి పాత్ర లేదు అని జనాలు నమ్ముతారు. నీకు ఈ పేలుడికి అసలు ఎటువంటి సంబంధం లేదని నమ్ముతారు. అలాగే ఈ అయిన గాయాలకి నువ్వు కోలుకోవడానికి 1-2 నెలలు పడుతుంది. ఈ క్రమంలో నన్ను పోలీసులు విచారించడం, కోర్టుకు వెళ్ళటం, ఈ సమాజం నన్ను పెట్టే బాధలన్నిటికీ నువ్వు తిరిగి నా దగ్గరికి రాలేని పరిస్థితిలో నువ్వు ఉంటావు. ఇప్పుడు ప్రశాంతంగా, ఇలా ప్రశాంతంగా ఉండాలనే నేను ఆ పని నీకు అప్పచెప్పాను అంటుంది. అప్పుడు డొమినిక్ ఫ్రాంక్ అని చెప్తుంది. కానీ రోర్క్, గెయిల్ వైనాడ్ నీ కోసం ఎంతో పోరాడుతున్నాడు. నిన్ను ఎలా అయినా సరే కోర్టులో ఓడిపోకుండా చూడటానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ తనకు అర్థం కావట్లేదు, తాను కోర్టులో నిన్ను గెలిచేలా చేశాడంటే నన్ను కోల్పోతాడనే విషయం. ఎందుకు ఈ మాట అన్నదంటే, డొమినిక్ ఇంకా డిసైడ్ అయిపోయింది రోర్క్ దగ్గరికి రావాలి అని. ఎలా అయితే పీటర్ కీటింగ్ రోర్క్ ఓడిపోతున్నాడనే ఉద్దేశంతో ప్రపంచాన్ని చూసి భయపడి తనను తానే నాశనం చేసుకోవాలని పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకుంది. దాని తర్వాత వైనాడ్ని పెళ్లి చేసుకుంది. కానీ చివరికి రోర్క్తో తాను ఉండాలని నిర్ణయించుకొని ఇంక రోర్క్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకోబోతుంది తను. ఎందుకంటే రోర్క్ బాధల్లో ఉన్నప్పుడు, రోర్క్ కష్టాల్లో ఉన్నప్పుడు డొమినిక్ ఫ్రాంక్ని ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సరే మొత్తాన్ని వదిలేసి తన కోసం వెళ్తుంది. ఎందుకంటే తనని ప్రేమించింది డొమినిక్. సో అలా ఎప్పుడైతే ఈ బిల్డింగ్ని పేల్చేస్తే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నా కష్టాల్లో తిన కూడా ఇన్వాల్వ్ అయితే సమాజము, పోలీసులు, కోర్టులు, వ్యవస్థలు మొత్తం తినను కూడా చిక్కుల్లో పడేస్తారు అని చెప్పి ఈ పనికి జరుగుతున్న టైంలో తను కూడా గాయపడేలాగా ఒక ప్లాన్ చేసి తనకి తెలవనట్టుగా ఆ టైంలో కరెక్ట్గా వెళ్తున్నట్టుగా ఒక సృష్టించి తనని బెడ్ మీద రెస్ట్ తీసుకునే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో పెట్టాడు. సో ఈ విషయంలో రోర్కు డొమినిక్ని కాపాడాలని ఈ పని చేశాడు. డొమినిక్ రోర్క్ ఎందుకు ఈ పని చెప్పాడా అని ఆలోచించకుండా వెళ్ళి చెప్పింది చేసింది. ఈరోజు బెడ్ మీద రెస్ట్ తీసుకుంటుంది. సో కోర్టు విచారణ మొదలుపెట్టింది. పోలీసులు తన మీద కేసు ఫైల్ చేశారు. కానీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఈ పాయింట్లో డొమినిక్ అంటుంది, కానీ నిన్ను కాపాడటానికి వైనాడ్ ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ తనకు తెలుసో లేదో, నువ్వు గనక కోర్టులో ఓడిపోతే నువ్వు జైలుకి వెళ్ళిపోతావు, గెలిస్తే బయటకు వస్తావు, బయటకు వచ్చినాక నేను నీ దగ్గరకు వస్తాను. అంటే నిన్ను గెలిపించటానికి గెయిల్ వైనాడ్ ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే తన ఆస్తి మొత్తాన్ని కూడా అవసరమైతే ఖర్చు పెట్టి నిన్ను బయటికి తీసుకురావాలి, నిన్ను గెలిపించాలని చూస్తున్నాడు. కానీ దానివల్ల తను నన్ను కోల్పోతాడనే విషయం తెలియట్లేదు అని చెప్తుంది. అప్పుడు రోర్క్ అంటాడు, ఏదైనా జరగని, కానీ నేను గనక ఓడిపోయి జైలుకి వెళ్తే నువ్వు గెయిల్ వైనాడ్ దగ్గరే ఉండు అని చెప్తాడు. ఏది నీకు తక్కువ చెడు చేస్తుందో, ఏది నీకు తక్కువ ప్రమాదకరమో అదే నీ జీవితంలో ఎప్పుడు జరగాలని నేను కోరుకుంటా. ఎందుకంటే నువ్వు నాతో ఉంటే నా కష్టాలన్నీ నువ్వు పడాల్సి వస్తుంది. అదే నేను జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు నా గురించి ఆలోచించకుండా గెయిల్ వైనాడ్తోనే ఉంటే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ నేను జైలుకి వెళ్ళలేదు, నేను కోర్టులో గెలిచాను అంటే తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్పను, నీకు తెలుసు అంటాడు. సో ఇక్కడ చివరిలో వెళ్ళిపోయేటప్పుడు డొమినిక్ అంటుంది, కానీ రోర్క్, నేను ఇప్పుడు దేనికి భయపడను. నువ్వు జైలుకి వెళ్ళినా భయపడను, నువ్వు జైల్లో ఎన్ని రోజులున్నా నేను భయపడను. వాళ్ళు నిన్ను నన్ను చూసుకొనివ్వకుండా ఉన్నా సరే, చూసుకొనివ్వకుండా చేసినా సరే నేను భయపడను. సంతోషంగా ఉంటాను, నీకోసం ఎదురు చూస్తాను అంటుంది. సో కరెక్ట్గా ఈ టైంలో హోవార్డ్ రోర్క్ అంటాడు, ఇదే డొమినిక్, 7 సంవత్సరాల నుంచి నీ నుంచి నేను ఎదురు చూస్తుంది ఇదే అంటాడు. మీకు గుర్తుందో లేదో, కరెక్ట్గా పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకునే ముందు కోర్టు కేసులో, ఫస్ట్ కోర్టు కేసులో, స్టోడర్డ్ టెంపుల్ కోర్టు కేసులో హోవార్డ్ రోర్క్ ఓడిపోయిన తర్వాత ఈ ప్రపంచం హోవార్డ్ రోర్క్ని నాశనం చేస్తుందేమో, నేను ప్రేమించిన వ్యక్తిని నాశనం చేస్తుందేమో అని చెప్పి భయానికి గురయ్యి ప్రపంచం నుంచి తాను పారిపోవటం మొదలుపెట్టింది. పారిపోవటం మొదలుపెట్టడంలో భాగంగానే అందరినీ పెళ్లి చేసుకుంది.
తాను చేసే జాబ్ను వదిలేసింది, తన సర్వస్వాన్ని త్యాగం చేసింది, దాన్ని రోర్క్కి కానుకగా ఇచ్చింది డొమినిక్. అప్పుడు రోర్క్ ఒక మాట అంటాడు, వాళ్ళు నిన్ను ఏం చేయలేరు, నన్ను ఏం చేయలేరు డొమినిక్, కాలం సమాధానం చెప్తుంది, ఆ రోజు వచ్చిన రోజు నేను నీతో మాట్లాడతా, కానీ అప్పటి వరకు ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా నీకు నువ్వుగా ఈ ప్రపంచం పట్టులో ఉండకుండా, ఈ ప్రపంచాన్ని చూసి భయపడకుండా, ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ఎలా పోరాటం చేయాలో ఇది నీకు నువ్వుగా తెలుసుకోవాలి, అది నేను నిన్ను నేర్చుకోనివ్వాలి, ఆ నేర్చుకున్న రోజు నువ్వు నా దగ్గర ఖచ్చితంగా వస్తావు అని చెప్తాడు. కరెక్ట్గా 7 సంవత్సరాల తర్వాత ఆ మాట అంటుంది. హోవర్డ్ రోర్క్ చూశాడు. కాస్మోస్లో టిక్ బిల్డింగ్ తనకు రాకుండా చేశారు, ఎన్రైట్ హౌస్ కట్టాడు, దాన్ని విమర్శించారు, మొనాడ్నాక్ వ్యాలీ కట్టాడు, దాన్ని విమర్శించారు, జాన్ బిల్డింగ్ కట్టాలి అని చెప్పి జాన్ దగ్గర పని జాయిన్ అయ్యాడు, జాన్ ఎరిక్సన్ దగ్గర, తాను పనిలోంచి తీసేశారు, అందరూ పనిలో తీసేశారు, ఒకప్పుడు ఎవడు పని ఇవ్వలేదు, ఆఖరికి చేతిలో ఉన్న వాచ్ కూడా తాకట్టు పెట్టుకొని అన్నం తిన్న రోజులు ఉన్నాయి. హెన్రీ కెమెరాన్ ఒక్కడు పని ఇచ్చాడు, కానీ హెన్రీ కెమెరాన్ చివరికి గుండెపోటుతో మరణించాడు, ఒంటరి అయిపోయాడు, ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఒక చిన్న ఇల్లులు కట్టుకుంటున్నాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చిన తర్వాత ఇది కాదు బిల్డింగ్ కట్టే విధానం, మీకు తర్కం తెలియదు, మనిషి యొక్క శరీరంలో చెవి, ముక్కు, నోరు, కళ్ళు ఎలా అయితే ఉంటాయో ఒక బిల్డింగ్ కట్టేయడానికి కూడా ఒక ఆకారం ఉంటుంది, మన అవసరాన్ని బట్టి బిల్డింగ్ ఉండాలి కానీ ఎదుటివాడి ఆడంబరం కోసం ఉండకూడదు అని చెప్పి శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా అలసిపోయాడు. చివరికి తన 3.5 సంవత్సరాలు రక్త మాంసాలు పెట్టి కంటి మీద నిద్ర లేకుండా 3 రాత్రులు 3 పగళ్ళు పీటర్ కీటింగ్ వచ్చినప్పుడు చెప్పాడు, పీటర్ కీటింగ్ ఈ ప్రాజెక్టు $15 పేదవాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వాలని చెప్పి నువ్వు ఈ ప్రాజెక్టు తీసుకొచ్చావు, గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్టు, $15 కాదు $10 నేను కట్టగలను, ఈ ప్రాజెక్టు నువ్వు నాకు ఇంట్రెస్ట్ ఉంది అని నువ్వు అన్నావు కదా, ఇంట్రెస్ట్ కాదు, ఇది నువ్వు నా దగ్గరికి తీసుకురావడానికి 3 సంవత్సరాల ముందే నేను దీని మీద వర్క్ చేశాను. ఎన్రైట్ హౌస్ కట్టిన తర్వాత నాకు కొత్త ప్రాజెక్టులు ఏవి రాలేదు, నాకు చాలా సమయం దొరికింది, 3 సంవత్సరాలు నిద్ర, ఆహారం, అన్నం అన్నీ మానేసి నేను దీని మీద పని చేశాను అని చెప్పాడు కదా. 3 సంవత్సరాల తన కృషిని, 3 సంవత్సరాల తన యొక్క ఆత్మ సంకల్పాన్ని, 3 సంవత్సరాలు పని గురించి తాను పెట్టిన జీవాన్ని తీసుకెళ్ళి కలకాపులకం చేసి పాడు చేశారు, దాన్ని జీవ సమాధి చేశారు. ఆ సమాధి చేసిన తర్వాత నేను కాపాడలేకపోయాను అని పీటర్ వచ్చి ప్రాధేయపడినప్పుడు, సరే ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ, నువ్వు వెళ్ళు అని చెప్పి పేల్చి పడదొబ్బాడు బిల్డింగ్. ఇందులో మొట్టమొదటి విషయం, మనకు ఇంకా అర్థం కావాల్సిన విషయం, అసలు గెయిల్ వైనాండ్ ఎందుకు రోర్క్ను కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. సరే తనకి ఇల్లు కట్టాడు, డొమినిక్కి స్నేహితుడని తెలుసు, ఎందుకు తన ఆస్తి మొత్తాన్నైనా ఖర్చు చేసి నిన్ను ఈ కేసులో బయటికి తీసుకొస్తాను, నిన్ను ఓడిపోనివ్వను అని అంటున్నాడు, ఎందుకు అంత పట్టుబట్టాడు? ఈ విషయం మనకు అర్థం కావాల్సి ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో. 2 టూహీ ఎట్లా ఎదుర్కొంటాడు దీన్ని, రోర్క్ను ఎలా ఎరికిస్తాడు, ఎందుకంటే అల్వా స్కారెట్తో మాట్లాడుతున్నాడు, కరెక్ట్ ఛాన్స్ వచ్చింది స్కారెట్ మనకి ఇన్ని రోజులు. వైనాండ్ పత్రిక, గెయిల్ వైనాండ్ బ్యానర్ పత్రిక మనది కాబోతుంది, ఎలా మనది కాబోతుందో చెప్తాను చూడు త్వరలో, ఇప్పుడు అవకాశం వచ్చింది, ఎంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు అంటాడు. అంటే ఎలా టేక్ తీసుకోబోతున్నాడు? 3 మొట్టమొదటి నేను చెప్పినట్టుగానే డొమినిక్ ఫ్రాంకెన్ చివరగా రోర్క్తో వెళ్ళిపోయేటప్పుడు వైనాండ్కి ఎట్లాంటి ఒక సంజాయిషిని ఇస్తుంది. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ లాజిక్, ఇంకా అర్థం కానిది నాకు ఇప్పటికీ. హెన్రీ కెమెరాన్ చనిపోయేటప్పుడు వైనాండ్ అని పేరు పలుకుతూ చనిపోయాడు, కానీ రోర్క్ ఏమో వైనాండ్తో స్నేహం చేస్తున్నాడు, వైనాండ్ ఏమో రోర్క్ను కాపాడాలనుకుంటున్నాడు. ఎందుకు? దిస్ ఈస్ ద ట్విస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. చూద్దాం మనం ఏం జరగబోతుంది అనేది. మళ్ళీ మనం ఎపిసోడ్ 15లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగు వాణ్ణి. జై హింద్, జై భారత్.